ఎందుకు రమ్మన్నావు? నీకు తెలీదా ఎందుకు వచ్చావో? నువ్వు చస్తానన్నందుకు వచ్చా. అయితే నేను చస్తానన్నందుకే వచ్చావా? అవును, నేను తెలిసి ఎవరికి హాని చేయను. నా వల్ల అన్యాయంగా ఒక ప్రాణం పోతుందంటే అది పోకుండా ఆపడానికి ఇంత దూరం వచ్చాను. అంతేగాని మన మధ్యలో ఏం లేదా? ఏముందో నీకే తెలుసు. అయితే మనం ప్రేమించుకున్నది ప్రేమ అని నేను అనుకోలేదు. అలా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అవునా? మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నది ఏమంటావు? అవును అనుకున్నాం. అది నిన్ను చూసి అట్రాక్ట్ అయ్యి, కానీ ప్రేమించి కాదు. కానీ తర్వాత ఆలోచిస్తే కన్న వాళ్ళని, మనల్ని నమ్మిన వాళ్ళని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పనిపించింది. నీది ఆకర్షణ కావచ్చు, కానీ నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. మరి నేనేమైపోవాలి? ఎవ్వరికీ ఏమీ కాకూడదనే ఇంత దూరం వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను అందులో దూకి చస్తాను. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కాబట్టి. సరే, నువ్వు ఇప్పటి వరకు నన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించలేదా? ఇంకా ఎవరిని ప్రేమించలేదు. అయితే నువ్వు నిజంగా నన్ను ప్రేమించుంటే నా మీద ఒట్టేసి చెప్పు, అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మొత్తానికి పెళ్లి చేసుకుంటాను ఒప్పుకుంది. ఒట్టే కదా, వేస్తే పోలా. ఇప్పుడు చెప్పు, మా ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తున్నావో? ఏయ్ హలో హలో కావ్య, ఎక్కడున్నావు? దారిలో ఉన్నానమ్మా, ఇంటికి వస్తున్నాను. అవునా, సరే జాగ్రత్త నాన్న, త్వరగా ఇంటికి వచ్చాయి. అలాగే అమ్మా. సరే నాన్న, బాయ్. ఇది ఇలానే చేస్తుంది బాబు. నాకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోండి. ఏయ్, అల్లరి చేయకుండా వస్తే సరే, లేదంటే మొత్తం మంది ఇచ్చి లాక్కెళ్తాం. కుందన బొమ్మల భలే ఉంది. ఇగో డబ్బులు. నాన్న, నాన్న, నేను వెళ్ళను నాన్న. అది అలాగే అంటుంది బాబు, తీసుకెళ్ళిపోండి. అన్న, నాన్న, నేను వెళ్ళను నాన్న. నాన్న, యువతివే నువ్వు? అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దీన్ని మేము కొనుక్కున్నాం. నువ్వు కొనుక్కోడానికి తనేమైనా ఆట బొమ్మనా? అవును, మేము ఆడుకోవడానికే కొనుక్కున్నాం. అమ్మడానికి వాడెవడు, కొనడానికి నువ్వెవరు? ఎక్కువ మాట్లాడుతుంది, దీన్ని కూడా పట్టుకోరా. వదులు, వదులు. ఎవడ్రా నువ్వు? దీనిలో ఎవరనుకుంటా? మీరేమనుకున్నా సరే, నేను మాత్రం పోలీస్.
అండి సమయానికి వచ్చి కాపాడినందుకు. మీది ఏ స్టేషన్? అంత లేదు మనకు. నేను పోలీసే కాదు. మరి ఆ రౌడీలతో పోలీస్ అన్నారు. వాళ్ళు భయపడేది ఒక పోలీస్కే కదా, అందుకే అలా అన్నాను. మీ చావు మీరు చావకుండా మా మధ్యలోకి ఎందుకు వచ్చారా మీరు? అసలు నువ్వు మనిషివేనా? ఎవరైనా కన్న కూతురు నమ్ముకుంటారా? ఏం చేయమంటావమ్మా? ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారమ్మా. వాళ్ళని పోషించడానికే దీన్ని నమ్ముకుంటున్నానమ్మా. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు తల్లి మావి. నువ్వు పుట్టింది ఒక ఆడదానికి, చివరకు నువ్వు చస్తే కలిసేది కూడా ఒక ఆడదానిలోనే. అలాంటి ఆడపిల్లని అమ్ముకోవడానికి నువ్వు అసలు మనిషివేనా? నన్ను క్షమించమ్మా, అన్ని మాట్లాడకమ్మా. అయ్యిందేదో అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. ఏమైనా డబ్బులు ఇవ్వు. ఇవ్వు. అమ్మని ఇప్పుడే కలిసింది, అప్పుడే బొక్క. వీటితో నీ భార్య పిల్లల్ని బాగా చూసుకో. మీరు చల్లగా ఉండండి అమ్మా. మీరు చాలా గ్రేట్ అండి. అవునా? థ్యాంక్స్. కనీసం మీ నెంబర్ ఇస్తారా? ఇప్పుడు కలిసాం అప్పుడేనా? నెక్స్ట్ టైం కలిస్తే అప్పుడు. కాకా 3 చాయ్ తీసుకురా. మొన్న ఒక అమ్మాయిని చూశాను రా. ఎక్కడ మామా? పని మీద బయటికి వెళ్ళొస్తుంటే పక్క కాలనీలో. చాలా మంచిదిరా. నువ్వెవరిని చూసినా అట్లనే అంటావు కదరా. ఇప్పటివరకు నేను చూసిన అమ్మాయిలు వేరు, తను వేరు. నాకు చాలా బాగా నచ్చేసిందిరా. అంతగా ఏం నచ్చిందిరా తనలో? తన డేరింగ్, హెల్పింగ్ నేచర్ పిచ్చగా నచ్చిందిరా. గరం గరం చాయ్ తీసుకోండి. నువ్వు నిజంగానే ఇష్టపడితే తను ఎక్కడో చోట కలుస్తుంది లేరా. సత్యం. ఫోన్ వచ్చింది చూసావా? హలో సార్, పేమెంట్ గురించి వచ్చారు. వస్తున్నా. సరేరా, వస్తా. ఓకేరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.